ప్రైమ్ టైమ్ న్యూస్ కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటించారు. భారీ వరదలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదలతో పేదలు, రైతులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇప్పటికే వరద నష్టం అంచనా వేశామని వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సహాయక చర్యలో పాల్గొన్నారు అన్న సీఎం అధికారుల అప్రమత్తతతో ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. కౌండిన్య, ద్వారకా నగర్ ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు నా దృష్టికి తెచ్చింది. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి, ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం, ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు. మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు, మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు. మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము, ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది. మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, గుర్తిస్తారు. మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పిండ్రు. అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పిండ్రు. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిండ్రు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలు అన్నీ నానిపోయినాయి, బడికి పోతలేరు, వాళ్ళ సమస్య కూడా అని. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో. యూరియాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారుల సమన్వయ లోపం వల్లే ఎరువుల సమస్య వచ్చింది అన్నారు సీఎం రేవంత్. యూరియా స్టాక్ రైతుల డిమాండ్ మేరకు యూరియా సరఫరా చేయాలని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి అన్నారు సీఎం రేవంత్. వ్యవసాయ శాఖ, R&B, పంచాయత్ రాజ్, రూరల్ వాటర్ సప్లై స్కీమ్, హౌసింగ్, మున్సిపల్, NREGS అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్ కి దాదాపుగా అందరికి సమయం ఇచ్చినాం. వీలైనంత మేరకు మీ సమస్యలన్నీ కనుక్కున్నాం. మోడల్ డిస్ట్రిక్ట్ లాగా క్రైసిస్ మేనేజ్మెంట్ కి కావాలి. దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా నేను కొన్ని సూచనలు చేసిన. ఈ సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి మాకు అవకాశం ఉంటుంది. మళ్ళీ 15 days తర్వాత నేను సమీక్ష చేస్తా. ఎస్ఎల్బీసీ కేవలం నల్లగొండ జిల్లాకే కాదు, తెలంగాణకే అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ ప్రారంభించే కార్యాచరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లిచ్చే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా ఉంది అన్నారు. 2027 డిసెంబర్ 9 లోపు ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం ఇవ్వాలని సీఎం అన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి వరకు ఉన్న సమస్యలపై సమాచారం ఇవ్వాలి అన్న సీఎం వివరాలు ఇస్తే ఒక్క సమావేశంలో సమస్యలు పరిష్కారం చేస్తామని వెల్లడించారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనులు ఒక్కరోజు కూడా ఆలస్యం కావద్దని ఆదేశించారు. గ్రీన్ ఛానల్లో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ పరికరాలు సిద్ధం చేసుకోవాలి అన్నారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలు వాడుకోవాలని సీఎం సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రధానంగా ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ పైన
సమీక్ష సమావేశం జరిగింది. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. గంటన్నర పాటు ఎస్ఎల్బిసి దానిపైన కూడా చర్చ జరిగింది. మనం చూస్తున్నాం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ గా ఉన్నటువంటి దాంట్లో ప్రమాదం జరిగిన తర్వాత పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో గత 4 నెలలుగా పనులు జరిగినటువంటి సందర్భంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమీక్ష ముగిసింది. అయితే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది. శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు పోయేటువంటి ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీఎం మంత్రితో పాటు అధికారులతో తేల్చి చెప్పడం జరిగింది. ప్రధానంగా శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ ఉన్నటువంటి మొత్తం దీనిపైన కూడా బ్లూ ప్రింట్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా గ్రీన్ ఛానల్లో ఉంది. ఎటువంటి నిధుల సమస్య కూడా ఈ ప్రాజెక్టుకు లేదు. 2027 డిసెంబర్ 9లోగా మొత్తం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లను అందించాలని చెప్పేసి ఇదంతా కూడా ప్రజలకు అంకితం చేసేలా తెలంగాణ ప్రజలకు అని చెప్పి సీఎం చెప్పారు. సో మనం చూస్తున్నాం ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ సందర్భంలో జరిగింది. దీనికి సంబంధించి మనకు అనిపిస్తుంది. ఇలా రైట్. థ్యాంక్ యూ అశోక్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అనుబంధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విశేష సేవలు అందించిన 60 మంది అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 4, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ వర్సిటీ, వీర నారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీల నుంచి ఒక్కొక్క అధ్యాపకుడి చొప్పున అవార్డులకు ఎంపికయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు ఉన్నారు. పేద ప్రజలకు సంక్షేమం అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కొత్త రేషన్ కార్డులు మంత్రి అందజేశారు. మొత్తం 234 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వని విధంగా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంక్షేమం అనేది పేదవానికి అందించే దిశగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కట్టుబడి ఉన్నది. మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఈనాడు మనం అభివృద్ధి చూస్తున్నాము. గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా మారుతున్నాయి. కానీ ఆనాడు గ్రామాన్ని, పేదవాన్ని పట్టించుకున్నది, కాపాడుకున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ బీసీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం, సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా ఆనాటి నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెసే. మళ్ళీ ఈనాడు కొత్త రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు 39,000 కొత్త రేషన్ కార్డులు, అదనపు లబ్ధిదారులు 68,000 దాకా, సుమారు 68,000 దాకా. ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మాకు కొత్త రేషన్ కార్డు కావాలి, మాకు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆగస్టు 15న ప్రధాని కొత్త తరం జీఎస్టీ సంస్కరణలకు నాంది పలికారని స్పష్టం చేశారు. దీంతో శ్రమాధారిత పరిశ్రమలకు తగిన మద్దతు లభించింది అన్నారు. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగాలకు కూడా లబ్ధి చేకూరిందని చెప్పారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పౌరుని ఆర్థికంగా శక్తివంతం చేయడానికి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. జిల్లా కేంద్రంలో 186 కోట్ల నిధులతో నిర్మించిన మెడికల్ కాలేజ్ భవనాన్ని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి, ఎంపీ రఘునందన్ రావుతో కలిసి మంత్రి దామోదర ప్రారంభించారు. అనంతరం 273 కోట్ల నిధులతో 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 24 కోట్లతో క్రిటికల్ కేర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచాలని మంత్రి సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక పరికరాలతో ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలని మంత్రి దామోదర పేర్కొన్నారు. మన గవర్నమెంట్ గాంధీ ఆసుపత్రి, గవర్నమెంట్ ఆసుపత్రి కోసం సంఘానికి 1800 మంది డెలివరీస్ 700 అయితే సార్ పర్ మంత్. పర్ మంత్ 1200 డెలివరీస్. ఐపీ 300 దాకా ఉంటుంది సార్. 300 పేషెంట్స్ అడ్మిట్ చేసుకుంటారు. ఈ విశ్వాసాన్ని, ఈ నమ్మకాన్ని పబ్లిక్ ఏదో నమ్మకం ఉందో, సంగారెడ్డి హాస్పిటల్ మా జిల్లా హాస్పిటల్, జిల్లా కేంద్రంలో హాస్పిటల్ మా హాస్పిటల్,
మాకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి అనే నమ్మకము విశ్వాసము పెరగాలి. ఎవరికి? కరీంనగర్ జిల్లా గ్రానైట్ వ్యాపారులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారని అన్నారు. సమాజానికి పనికొచ్చే సేవ చేయాలి అన్నారు. చైనాతో సంబంధాలు మెరుగుపరిచినా మోడీకి థ్యాంక్స్ చెప్పాలి అన్నారు. భయపడుతూ ఎన్నాళ్లు వ్యాపారం చేస్తారన్నారు. స్వేచ్ఛగా వ్యాపారం చేసే పరిస్థితిని కల్పిస్తాను అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జీఎస్టీ ట్యాక్స్ లో మార్పులు చరిత్రలో ఒక మైలురాయి అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగకరం అన్నారు. జీఎస్టీ తగ్గించినందుకు మోడీకి పాలాభిషేకం చేయాలి అన్నారు. అవినీతి పరులకు బీజేపీలో చోటు లేదు అన్నారు. దేశ హితం కోసమే జీఎస్టీని కేంద్రం తగ్గించింది అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. వస్తు అదేవిధంగా సర్వీస్ సేవ ఈ రెండింటి మీద పన్ను పెట్టి కొన్ని మాత్రమే అంటే మన వ్యాట్ ఎక్సైజ్ ఈ 2-3 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టి ఈ జీఎస్టీని తీసుకురావడం, దాంట్లో సగం సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జీఎస్టీ ఈ రకమైనటువంటి దీంట్లో చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు ఈ 65.5 లక్షల మంది మాత్రమే ఈ జీఎస్టీ ట్యాక్స్ అప్పటివరకు పెట్టినప్పుడు వాళ్ళు ఉండే. కానీ ఈరోజు దాదాపు 1,51,00,000 మంది ఈ జీఎస్టీ ట్యాక్స్లు పే చేసినటువంటి సందర్భంగా మనకు పన్ను పెరిగింది, ఒక ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మనకు భారతదేశంలో ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మన దేశము ప్రపంచంలోనే దాదాపు 4వ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చిన సందర్భంగా కేసీఆర్ ను దెబ్బతీసే కుట్రలో బీజేపీ హస్తముంది అన్న బీఆర్ఎస్ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కేసీఆర్ కుటుంబ వ్యవహారాలతో మాకేం సంబంధమని ప్రశ్నించారు. కవిత విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్న ఆరోపణలతోనే పార్టీకి నష్టం జరిగిందన్న కొండా విశ్వేశ్వర్. అలాంటిది కవితను పార్టీ దగ్గరకు కూడా రానివ్వమని స్పష్టం చేశారు. మేడిగడ్డలో జరిగిన చిన్న స్కామ్ పై కాదు, కాళేశ్వరం మొత్తం స్కామ్ పై విచారణ జరగాలి అన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎటులేని కాంగ్రెస్ పార్టీ ప్రతి బై ఎలక్షన్ లా ఓడిపోడు కాదు, డిపాజిట్ పోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళెట్లు వచ్చింది. అది రేవంత్ రెడ్డి గారు తెలివితేటలతోటి మా మీద ఆరోపణ పెట్టిండు. మేము ఆ బురద తీసేయగలగలేము, అందుకే ఓసారి అరెస్ట్ కంటే ఎంత గెలిచినాం. ఇప్పుడు మల్లగిట్ట అదే బురద మా మీద చల్లదలుచుకున్నారు. కానీ మేమైతే అది గట్టిగా ఖండిస్తాము. మాకు ఏ పొత్తు లేదు. ఇంతకుముందు ఆరోపణ వల్ల మాకు నష్టమైంది, ముందు ఏది ఉండదు. ఇంకోటి మాదో సిద్ధాంతం ఉంటుంది, పార్టీకో సిద్ధాంతం ఉండదు. దానికి అన్ని విధానంగా వ్యతిరేకము. అనాలిసిస్ గురించి ఆలోచన లేదు. దాంతో చచ్చిపోయిన పార్టీ, అవినీతితోటి కట్టుబడి ఉన్న కుటుంబము వాళ్ళ గురించి మేము అనాలిసిస్ చేస్తాము, లాభం చేస్తాము. తెలంగాణ ప్రజలు కూడా సగం మంది మర్చిపోయినారు. కవిత లేఖ లీక్ పై రసమై బాలకిషన్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు రాసిన లేఖ ఎలా లీక్ అయింది అనేది కవితకే తెలియాలి అన్నారు. కేసీఆర్ చేతికి నేరుగా వెళ్లిన ఏ లేఖ కూడా బయటకొచ్చే ప్రసక్తే లేదు అన్న రసమై బాలకిషన్ సొంత కూతురు లేఖను ఎలా బయటపెడతారని ప్రశ్నించారు. లేఖను లీక్ చేస్తే అన్ని మీడియా సంస్థలకు వెళ్లకుండా ఒక్క సంస్థకే వెళ్లడాన్ని చూస్తే కుట్రలా కనిపిస్తోంది అన్నారు. కవిత బీఆర్ఎస్ నేతలపై బురద జల్లడం ఆపితే మంచిదని హితవు పలికారు. ఇట్లా తీయంగానే ఇట్లా పిఏ గీయడము లేకుంటే ఇంకోటి కూడా చేయడు. ఏ ఉత్తరమైనా చిన్నోడు ఇచ్చినా పెద్దోడు ఇచ్చినా ఉత్తరాన్ని తీసుకొని చక్కగా తను జేబులో పెట్టుకుంటాడు. తన జేబులో పెట్టుకున్న తర్వాత తను ఫ్రీ అయిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాతనే సారు ఉత్తరం తీసి చదివి దానికి సంబంధించినటువంటి అంశం మళ్ళీ కలిసినప్పుడు ఓకే నేను ఉత్తరం చూసినా నీకు ఏదైనా పని చేసి పెడతా, సరే ఇది గీ పని ఇది గిట్లా చేద్దాం, ఓకే నేను ఉంటా అని చెప్తాడు. మళ్ళీ జవాబు ఇవ్వకుండా కూడా ఉండడు. అట్లాంటి సార్ దగ్గరకు పోయినటువంటి ఉత్తరము నువ్వు బయటకు లీక్ చేసిరు అని చెప్పేసి ఆమె వ్యక్తిగతంగా కొంతమంది మీద ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాన్ని నిజంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను ఆ కుటుంబంతో నాకు సంబంధం ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు సారు మనసు ఎట్లాంటిది కూడా నాకు తెలుసు. కాబట్టి ఆ ఉత్తరం బయటకు రావడం అనేదే ఒక పెద్ద కుట్రగా నేను భావించుకుంటా ఉంటున్నాను. ఎందుకంటే సార్ ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు సేవలు అందించనున్నాయని అన్నారు. 25 లక్షల వరకు వైద్య సేవలు ఉండనున్నాయని అన్నారు మంత్రి పార్థసారథి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ ఉంటుంది అన్నారు. 2019 నుంచి 2024లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయలేదు అన్నారు. పీపీపీ మోడల్స్ లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేలా ఫేజ్ 1, ఫేజ్ 2 కింద పూర్తి చేసేందుకు కేబినెట్
ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీఏలో ప్రతిపాదించిన విద్యా వైద్య సేవలకు స్టాంప్ డ్యూటీస్ లేకుండా కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పార్థసారథి తెలిపారు. సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళం, వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడితే మనం చేస్తాను. అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి, కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. 25 లక్షల ప్రజల్లో వైసీపీపై విషం నింపాలి అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ ను తెరపైకి తీసుకొచ్చింది అన్నారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. పాలసీ పరంగా ఎక్కడా లోపాలు ఉన్నట్టు సిట్ గుర్తించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టు భీమ్ అనే కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదు అన్న ఆయన అకౌంట్ లేకుండా ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన భీమ్ ఏదో కంపెనీ అన్నారు, ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ నీల్. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసెప్ట్ చేసుకుని రాసే ముందని వీడు అనుకోలే. సిట్ వాళ్లకు సంబంధించినంత వరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునే వాళ్ళు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళే దాన్ని ఇచ్చేస్తారు, జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి బయట నుంచి వచ్చే లిక్కర్ని అలౌ చేసే అది చేయలేదు, రెవెన్యూ తగ్గలేదు. సో గవర్నమెంట్ పాలసీ రీత్యా ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరోసారి రాష్ట్ర ఉద్యమంగా మారుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కూటమి సర్కార్ స్టీల్ ప్లాంట్ పై కపట ప్రేమ చూపిస్తోందని, విడతల వారీగా ప్లాంట్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది అన్నారు. 32 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం అఖిలపక్షం ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు సిపిఐ రామకృష్ణ. క్లియర్గా అందరికీ అర్థమైపోయిందమ్మా, కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా దీన్ని ప్రైవేటైజ్ చేయాలని అంటున్నారు. అది ఒక్క విశాఖ ఉక్కే కాదు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కూడా ప్రైవేట్ పరం చేయడం అనేది వారి విధానం. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సహకరిస్తా ఉంది, అవుట్ రైట్గా సహకరిస్తా ఉంది. కాబట్టి వారు దొడ్డిదారిని ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ను తొలగించారు, 1,400 మంది పర్మనెంట్ కార్మికులను వీఆర్ఎస్ ఇచ్చి పంపారు మార్చి నెలలోనే. మరో 1000 మంది పర్మనెంట్ కార్మికులను ఇవాళ వీఆర్ఎస్ ఇచ్చి పంపడానికి లిస్టు తయారు చేశారు. అది కాకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్య సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించిన బాలకృష్ణ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ తో గురుకుల పాఠశాల విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. హిందూపురం ఎమ్మెల్యేగా రాయలసీమను తన అడ్డాగా భావిస్తాను అన్నారు బాలకృష్ణ. రాయలసీమకు సీఎం చంద్రబాబు నీరు అందించి హిందూపురంలో తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు సంతోషంగా ఉంది అన్నారు. జాతైన యాతి వంశ సంబంధం తిన్నంటారు. ఎవరైతే వాళ్ళ కుటుంబానికి, అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ జాతికి, అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్టను తీసుకొస్తారు. అంటే భూమి మీద ఉందో పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఒక మనిషి మహోన్నత విద్యాపథంలో నడవాలంటే సంకల్పం కావాలి, అకుంటి దీక్ష పొందాలి, నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే ఒక కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి. ముఖ్యంగా ఇవాళ మా గ్రామస్తులు, మా కుటుంబ సభ్యులైతేనేమి, మా దాయుదులైతేనేమి, లేకపోతే అందరూ గ్రామస్తు అందరూ కూడా ఈరోజు మన నమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడుగానే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలుపెట్టినా అది మన ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు.
జీఎస్టీ సంస్కరణలతో దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని అన్నారు. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి అన్నారు. కొత్త సంస్కరణల వల్ల మరింత ముందుగానే ఆత్మ నిర్భర భారత్ సాకారమవుతుందని పేర్కొన్నారు. 1,00,000 కోట్ల విలువైన వంట నూనె దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఆ మొత్తం బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో విద్యాలయాలు నిర్మించవచ్చని ప్రధాని మోడీ తెలిపారు. कल भारत सरकार ने राज्यों के साथ मिलकर के एक बहुत बड़ा निर्णय किया है और बहुत महत्वपूर्ण निर्णय है। अब जीएसटी और भी ज्यादा सिंपल हो गया है, सरल हो गया है। जीएसटी के मुख्यतः 2 ही रेट रह गए, 5% और 18%, 5% और 18%। और 22 सितंबर सोमवार जब नवरात्र का पहला दिन है और ये सारी चीजों का मातृशक्ति को संबंध तो बहुत ही रहता है और इसलिए नवरात्रि के इस प्रथम दिवस पर जीएसटी का जो एक रिफॉर्म वर्जन है, नेक्स्ट जनरेशन रिफॉर्म किया हुआ, वो लागू हो जाएगा। यानी नवरात्रि से ही देश के करोड़ों परिवार की जो जरूरतें हैं वो और अधिक सस्ती मिलनी शुरू हो जाएगी। ఉగ్రవాదంపై సింగపూర్తో కలిసి భారత్ పోరాడుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో ఢిల్లీలో భేటీ అయిన ప్రధాని అనంతరం జాయింట్ ప్రెస్ మీట్లో ప్రసంగించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఒడిదుడుకులు తట్టుకోవడానికి ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని సింగపూర్ ప్రధాని లారెన్స్ చెప్పగా, సమిష్టిగా విశ్వసించే విలువలే పునాదిగా ఇరు దేశాల సంబంధాలు ఉన్నట్టు మోడీ పేర్కొన్నారు. सिंगापुर हमारा सबसे बड़ा ट्रेड पार्टनर है। सिंगापुर से भारत में बड़े स्तर पर निवेश हुआ है। हमारे रक्षा संबंध निरंतर मजबूत हो रहे हैं। पीपल टू पीपल संबंध गहरे और जीवंत है। आज हमने अपनी पार्टनरशिप के भविष्य के लिए एक डिटेल्ड रोड मैप तैयार किया है। हमारा सहयोग केवल पारंपरिक क्षेत्रों तक सीमित नहीं रहेगा। सिंगापुर हमारी एक्ट ईस्ट पॉलिसी का एक महत्वपूर्ण स्तंभ है। हम आसियान के साथ सहयोग और इंडो पैसिफिक क्षेत्र में शांति और स्थिरता के जॉइंट विजन को आगे बढ़ाने के लिए मिलकर काम करते रहेंगे। భారత్ అమెరికా వ్యూహాత్మక బంధాన్ని కాపాడేందుకు ట్రంప్ టారిఫ్ వార్ను ముగించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సూచించారు. అమెరికా అధ్యక్షుడు న్యూఢిల్లీని దూరం చేసుకుంటే క్వాడ్ కూటమి బలహీనపడిపోతుందని హెచ్చరించారు. ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఈ అంశాలు ప్రస్తావించారు శశి థరూర్. ఫలితంగా ప్రాంతీయ భద్రతలో అస్థిరత ఏర్పడమే కాకుండా భారత అమెరికా వ్యతిరేక కూటమిలోని రష్యా, చైనాకు దగ్గరవుతుంది అన్నారు. వ్యూహాత్మక స్వతంత్ర వైఖరి అనేది సార్వభౌమాధికారమని అమెరికా గుర్తించాలని హితో పలికారు. భారత్ కేవలం వాణిజ్య భాగస్వామే కాదని, ఇండో పసిఫిక్ లో నిర్ణయాత్మక పాత్ర పోషించే దేశమని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏ దేశమైనా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు ట్రంప్. తమ ఇంధన సరఫరాదారుల ఎంపిక లేదా ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్ ను శిక్షించడం సరికాదు అన్నారు. భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడాలంటే భారత్ లేబర్ మార్కెట్ ను ప్రభావితం చేసేలా విధించిన టారిఫ్లు తొలగించడం, చర్చలను వేగవంతం చేయడం లాంటివి పాటించాలని ప్రతిపాదించారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా దగ్గరవడం, విక్టరీ డే పరేడ్లో ఆ 3 దేశాల అధినేతలు ఒకే వేదికపై కనిపించడంతో ట్రంప్ అలర్ట్ అయ్యారు. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా, చైనా కలిసే పరిస్థితులు వస్తే అవసరమైతే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని పెంటగాన్ను ఆదేశించారు. అమెరికా సేనల్లో భారీ స్థాయిలో మార్పులు చేయాలని సూచించారు. ఈ మేరకు తమకు ఆదేశాలు వచ్చాయని అమెరికా రక్షణ మంత్రి పేర్కొన్నారు. మిలిటరీలో భారీ పునర్వ్యవస్థీకరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే అదేమీ యుద్ధం కోరుకుంటూ చేసేది కాదని వివరణ ఇచ్చారు యుఎస్ రక్షణ మంత్రి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. జీఎస్టీ మార్పుల నేపథ్యంలో ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 81,456 వద్ద మొదలైంది. పడిపోతూ వచ్చిన సూచీ 80,608 వద్ద ఇంట్రాడేలో కనిష్టాన్ని తాకింది. చివరకు 150 పాయింట్లు లాభపడి 80,718 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 24,749 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు పడిపోయి 88.16 వద్ద ఉంది.
తెలంగాణలో 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్యప్రదేశ్ వరకు వ్యాపించింది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిశాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది. కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగింది. డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర యమునా నది నీటి మట్టం ఇవాళ ఉదయం 207.48 మీటర్లుగా ఉంది. ఇక యమునా నది ఉగ్రరూపంతో ఢిల్లీని వరద ముంచెత్తింది. మయూర్ విహార్ ప్రాంతంలో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కూడా నీట మునిగాయి. దీంతో పాటు యమునా ఖదార్, నిగంబోధ్ ఘాట్ ప్రాంతాలు కూడా వరద ముంచేసింది. రెసిడెన్షియల్ ఏరియాల్లో కూడా వరద పోటెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కృష్ణా మీనన్ మార్గ్, ఫిరోజ్ షా కోట్లా రోడ్, అర్జన్ ఘర్ రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. నేషనల్ హైవే 44పై ఉన్న వంతెన కొంత భాగం దెబ్బతింది. భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలమవుతోంది. మెరుపు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ఘటనలతో ప్రాణ ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్తులపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొండ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లు నరుకుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలతో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, వరద నీటిలో భారీ స్థాయిలో దుంగలు తేలియాడుతున్నట్లు ఆ వార్తల్లో గమనించామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వరుస విపత్తులతో కొండ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యం క్షీణిస్తూ ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన సుప్రీం ధర్మాసనం ఇది తీవ్రమైన అంశమని పేర్కొంది. దీనిపై కేంద్రం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే సంబంధిత అధికారులను సంప్రదించి ఆ స్థాయిలో దుంగలు నీటిలో తేలియడానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశాలిచ్చింది. తిరిగి 2 వారాల తర్వాత ఈ అంశంపై విచారణ జరగనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్లో పలుమార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ విపత్తులో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కొండచర్యలు విరిగిపడుతూ ఉండడం, పంజాబ్లోనూ వరదలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఢిల్లీకి వరద ముప్పు క్రమంగా పెరుగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగుతోంది. జనజీవనం స్తంభించింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.